నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో 7 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7 నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ 1:50 ఇంతకుముందు గ్రూప్ 1లో ఇచ్చేవాళ్ళు, 1:50 కాదు 1:100 చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరినరు. గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా, అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా. 1:50 నుంచి 1:100 చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? దరిదాపుగా 4 నుండి 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకి 1:50 నుండి 1:100 అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరినరు, దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1:50 నుంచి 1:100 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు గారు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్లు అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు. పెంచడానికి ఏమి ఇబ్బంది? కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2లో గ్రూప్ 3లో పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్సి ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సిలో కూడా 7,000 కాదు మేము 50,000తో ఇస్తామన్నారు, కొంతమంది 30,000తో ఇస్తామన్నారు. ఇవాళ 2-3 వేలు పెంచడం తప్ప చేయలేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవాళ గ్రూప్ 2లో గ్రూప్ 3లో మెగా డిఎస్సిలో పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు? ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కోదండరామ్ రోజు మాట్లాడతాడు, అయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని. మరి వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పడ్డాయి? ఏమి ఎందుకు మూతలు పడ్డాయి? ఇక్కడ మనం మీరు కూర్చొని మా ఉస్మానియా విద్యార్థి నాయకుడు
దాదాపు 9-10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేయడం కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తలేదు. ఒకటే చెప్తాడు ఒకటే చెప్తాడు మీరు 20,000 డిమాండ్ చేసిన నుంచి గ్రూప్ పోషాడు వెంటనే పెంచాలి. నిరుద్యోగ న్యాయం జరగాలంటే ఒకటే చెప్తాడు రేవంత్ రెడ్డి గారు మీకు ప్రభుత్వం ఏర్పడే మాకు విద్యార్థులు వెంటనే పోస్టులు పెంచాలి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే గ్రూప్ పోస్టులు పెంచి ఒక డిఎస్సీని 20,000 పోస్టులతో విడుదల చేయాలని చెప్తారు. ప్రజాపాలన అంటే న్యాయమేమో విద్యార్థులు కలిసామంటే కూడా ఇప్పటి వరకు కూడా కనిపిస్తున్నారు. ఇంకా రాజకీయ పాలన అండి ఇదే ప్రజాపాలన అంటే కనీసం కడతామని పోతున్నా కూడా పోలీసులు ఉపయోగించుకొని సిగ్గు లేకుండా పోలీసులతో